పరిశుద్ధుడైన యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగును ఆరంభిస్తూ మరి ఓర్పు అనే అంశం మీద ధ్యానించాలని కోరుకుంటానండి. మరి ఆసక్తికరంగా వింటూ మంచి రెస్పాన్స్ ఇస్తున్న మీ అందరిని బట్టి, కొందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ప్రోత్సహించబడుతూ ప్రభు సేవలో సాగిపోయే ధన్యత ప్రవహిస్తున్నారు. మరి ఈ ఒక మహా విషయాలని చెప్తూ ఒకసారి చెప్పిందే మర్చిపోయాం కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. నష్టాలలో మహా నష్టం ప్రాణం పోగొట్టుకోవడం, మార్కు 8:36. లాభాలలో మహాలాభము క్రీస్తు దొరకటం, ఫిలిప్పి 3:8. లక్ష్యాలలో మహాలక్ష్యం దేవుని మహిమార్థము జీవించటం, గలతీ 2:20. సేవలో మహాసేవ యేసుకై ఆత్మ సంపాదించటం, మత్తయి 25:20. ఆనందాల్లో మహా ఆనందం రక్షణానందం, అది అపోస్తలకార్యం 8:8. అపరాధాల్లో మహా అపరాధం రక్షణ నిర్లక్ష్యం చేయడం, హెబ్రీ 2:3. పాపాల్లో మహాపాపం క్రీస్తు రక్షకుడిని విసర్జించటం, యోహాను 16:9. ప్రమాదాల్లో మహాప్రమాదం పాపంతో చెలగాటమాడటం, మత్తయి 27:4. వంచనలో మహావంచన వేషధారణ అనే ఆత్మవంచన, మత్తయి 23:15. వరాల్లో మహావరము పరిశుద్ధాత్మ వరం, అపోస్తలకార్యం 2:38. యుగాల్లో మహాయాగము, యాగాల్లో మహాయాగము స్వచ్ఛంద సజీవ యాగము, రోమా 12:1. మరి యోగాల్లో మహాయోగము శిలువ యోగము, లోకా 9:23. మరి విందుల్లో మహావిందు గొర్రెపిల్ల విందు, ప్రకటన 29:9. నిరీక్షణ మహా నిరీక్షణ యేసుక్రీస్తు రెండో రాకడ. అదే మనం అందరం వేచి ఉండి ఇన్ని ధ్యానాలతోటి మరి సిద్ధపడటానికి ప్రభు కృపనిస్తున్నాడు. ప్రకటన 1:7. మరి ఇది ఈరోజు చెప్పబోయేటువంటి అంశము నన్ను కూడా చాలా మరి ఆదరించింది, ధైర్యపరిచింది. మరి దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు ఓర్పు. వాటిలో గొప్ప దివ్యమైన అనుభవం అది చాలా గొప్పది. ఓర్పు వలన ప్రాణాలు తప్పించుకుంటూ ద్రోహకార్యాలు చేయకుండా ఆర్పుతుంది. మన దేవుడు మరి ఓర్చుకున్న దేవుడు, మన దేవుడు ఓర్పుకు ఆదరణకర్త సమాధానకర్త అని మనకి ఆయనకి పేరు. మన నుండి ఓర్పు కూడా కర్త. ఓర్పు నేర్చుకుంటున్నాం. మరి ఒక కోడిగుడ్డు పొదిగాక మరి 21 రోజులు పొదిగిన తర్వాత పిల్ల అయిన తర్వాత అది పెంచితే అది కోడి పిల్ల అయినప్పుడు కోడి కూర వండుకుంటే అది ఎక్కువ కూర అవుతుంది కదా. అంటే ఒక్క గుడ్డు ఓర్చుకునే అనుభవంతో ఈ గొప్ప మార్పు వచ్చిందని ఒక భక్తుడు చెప్తాడు. ఆత్మ ప్రయాణంలో కూడా మనం ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు చాలా గొప్పది. యోగు సంగతి ఆలోచిస్తే దేవునిచే పరిశోధింపబడ్డాడు, సైతాన్తో శోధింపబడ్డాడు, భార్యచే బాధింపబడ్డాడు, స్నేహితులతో ఇబ్బంది పడ్డాడు, వ్యాధి చేత నలిగిపోయాడు. అన్ని పరిస్థితుల్లో దేవుని వైపు చూచాడు, ఓర్పు కనపరిచాడు, గెలిచాడు, రెండంతల దేవుని పొందాడు. ఓర్పు సహనం కలిగి ఉన్నాడు. మరి తక్షణం జవాబు రావాలని కోరుకుంటాం, కానీ ఓర్పు వహించాలి. మరి ఏమీ జరగడం లేదనుకుంటాం. దేవుడు ప్రార్థిస్తూ ఉండగానే తర్వాత ఆయన తర్వాత కార్యాలు మనం చేస్తాడని నమ్మాలంతే. అయితే చాలా కాలం ప్రార్థించిన జవాబు రాదనుకుంటాం, కానీ తప్పకుండా జవాబు ఇచ్చే దేవుడు. కానా స్త్రీ విషయంలో కూడా అలాగే. మరి కేకలు వేస్తుంటే శిష్యులు ఆపుతారు, కానీ ఆపకుండా కేకలు వేసింది, చక్కటి మాట్లాడింది, చక్కగా ఆయన విశ్వాసం గొప్పదన్నాడు, అది నెరవేర్చాడు. అలాగే మనం కూడా గోజాడి కేకలు వేసుకొని దేవుని దగ్గర అడిగితే విలువలు పొందుతాం. అది గమనించుకోవాలి. కుక్క పిల్లలకు సైతం తింటున్నాయి కదా అని చక్కటి రెఫరెన్సెస్, చక్కటి ఆదరణ చూపించారు. ఓర్చుకున్నది ఆవిడ పొందుకున్నది, ఓర్పు చూపింది, గొప్ప కార్యం సాధించుకుంది. మోసే విషయం ఆలోచిస్తే మాటల్లో నేర్పరి, సత్తు కలవాడు, సకల విద్య ప్రావీణ్యుడు. ఓర్పు లేదు గతంలో. ఐగుప్తు వ్యక్తిని గొడవబడి చూసి మరి చంపేశాడు కదా. అప్పుడు ఇసుకలో గొయ్యి తీసి తవ్వి పాతి పెట్టాలంటే 2 వ్యక్తులన్నా కావాలి. కానీ చంపటం ఈజీగా చంపాడు, గొయ్యిలో పాతి పెట్టడం ఈజీగా చేసేసాడు అంత రహస్యంగా. కానీ భయపడ్డాడు. కానీ పారిపోయినప్పుడు ప్రభు సత్తుగా కలిగి పాతి పెట్టగలిగిన సమర్థుడు. తనలో ఉండే కోపం చూసి దేవుడులో సమర్థత. నిజంగానండి, గతంలో ఒక వాక్యం చెప్పాను నేను. మరి మనిషిలో వ్యక్తిలో వారిలో ఒంటరి వాడు 10,000 మంది అవుతాడు, వేదిక లేని వాడు బలమైన జనం అవుతాడంటే దేవుడట వ్యక్తిలో 1000 మనుషుల సామర్థ్యాన్ని దానిలో ఉంచుతాడట. అటువంటి వాళ్ళని గుర్తించి ఎన్నుకుంటాడు. గిద్యోను కూడా పిరికివాడిగా ఉంటే బలార్జుడానికి పిలిచాడు. మన జీవితాల్లో కూడా పిరికి వాళ్ళగా, రాని వాళ్ళగా, టాలెంట్ లేని వాళ్ళగా అనుకుంటాం. కానీ
ప్రభు అటువంటి వారిని ఎన్నుకొని వాళ్ళని మరి సమర్థులుగా తయారు చేస్తాడు. దానికి నేనే ఉదాహరణ. నేను చాలా అనామకంగా పెరిగి మరి ఏ రకమైన తదాంతులు లేనట్టుగానే జీవించి మరి చిన్న చిన్న అనుభవాల్లోనే దేవుడు అంచెలంచెలుగా మరి స్కూల్లో కూడా సమర్థత నేర్పించి మరి ఎన్ని రకాలుగా ఇప్పుడు మరి అందరినీ నేను మరి అందరిలో ఉన్న ఒంటరిగా ఉంటూ మరి వాడిని విలువైనటువంటి బాబుని భర్తను కోల్పోయిన ఒంటరితనంలో కూడా మరి కుటుంబం కోసం ప్రార్థిస్తూ మరి అందరి క్షేమం కోరి సేవ చేయాలన్న తపనతో ఈ రకంగా మరి మరి అంశాలను సేకరిస్తూ నేను తెలుసుకుని సంతోషపడే అనుభవాల్ని నలుగురితో పంచుకుని జీవించేటువంటి స్థాయికి ప్రభు నన్ను చెక్కాడు. అది ఆ విషయంలో నేను దేవుని వినయంతో స్తుతిస్తూ ఈ రకంగా ప్రభు మనల్ని మోషేలో అంత గొప్ప వ్యక్తిని చూడబట్టే మరి ఓర్పు కావాలని ఆ గొర్రెల్లో మాట్లాడటం చేతకపోయినా గొర్రెల దగ్గర నేర్పించాడు, సహనం నేర్పించాడు. అన్ని లక్షల మందికి మరి ఓర్పుతో ఉండటం, మరి వాళ్ళ తోబుట్టువులు విమర్శలు ఓర్పుతో ఉండటం, ఇవన్నీ కూడా దేవుడు నేర్పటం వల్లే కదా అంత ఆవేశపడిన వ్యక్తిని టేమ్ చేశాడు. ఓర్పు కలిగి గొర్రెల కాపులు మరి గొర్రెల కాపురి రైట్లో మరి పొలాల్లో ఉంటూ మరి ఎవరైనా శత్రువులు గొర్రెల్ని ఏమన్నా బాధపడితే వాళ్ళ కోసం శ్రమపడటం, ఇవన్నీ గమనించుకుని నేర్పుకొని తనకి లక్షల ప్రజలకు నాయకుడిగా చేసి మరి అభినందన పొందాడు. మరి హెబ్రీ 6:15 ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందను. అబ్రహాం జీవితంలో ఊరు కాని ఊరు వెళ్తే అందరూ ఆరాధిస్తుంటారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని, ఎవరింటికి వెళ్తున్నావు, ఎక్కడికి వచ్చావు అని చెప్పుకుంటారు. కానీ మరి బిడ్డలు ఉన్నారా అని అడుగుంటారు. ఇవన్నీ అనుభవాలు పొందిన దేవుడు మా దేవుడు ఉన్నాడు, వాగ్దానం ఇచ్చాడు, ఆకాశ నక్షత్రాలు లాగా నా బిడ్డలు చేస్తానంటే ఇక బిడ్డ లేడు నీకు ఎలా చేస్తాడని అని ఉంటారు. కత్తిపోటు మాటలు అనుభవించి సహించి ఓర్చుకున్నాడు. ఓర్పు కలిగి ఉన్న యోసేపు కూడా అన్నల చేత కొట్టబడి నెట్టబడి ఇష్మాయేల్ ద్వారా వ్యతిరేకతతో సహించి నిలిచి ఫలించి వాగ్దాన ఫలం పొందలేదా? మన జీవితాల్లో కూడా అటువంటి అనుభవాలను ఇస్తాడు. మరి పొతిఫర్ దగ్గర నిందాపంతో శోధింపబడి చెరసాల్లో పెట్టబడి ఓర్పుతో నిలిచాడు. తర్వాత గెలిచాడు. ప్రతి కళను దేవుడు తన కాలము నెరవేరుస్తాడు. మరి ఒక వ్యక్తట ఎంతో అవమానపరిచేవాడట సంఘంలో. అటువంటి అనుభవాల్లో ఉండే వ్యక్తి కోసం సహనంతో మరి చేసిన అనుభవాలను బట్టి ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడే గొప్ప సన్మానం వ్యక్తి ద్వారా పొందాడట. నిజమే, అది అటువంటి అనుభవాలు మనకు స్వీయ చరిత్ర అనుభవాలు చాలా దొరుకుతూనే ఉంటాయి. గొప్ప కార్యాలు చేయగలం. మరి వయసుకు చదువుకు మించిన మరి సువార్త చేసే సేవకులుగా కూడా మార్చుకోవట్లేదా? చదువు రాని వాళ్ళకి నేను ఈ మధ్య చదివినటువంటి సాక్ష్యంలో చదువు రాను శ్రమలో పడినటువంటి బాల్యాన్ని మరి నాలుక మీద మరి తెలుగు, ఇంగ్లీషు, హిందీ కూడా దేవుడు నేర్పించి గొప్ప వక్తగా ఆత్మలు జాలుగా నిలబెట్టుకున్నాడు. ఎన్నిక లేనటువంటి ఒక వ్యక్తిని. నిజంగా అటువంటి గొప్ప చదువురాని వ్యక్తి జ్ఞానంతో ఎలా ఉన్నాడా అని ఆశ్చర్యపడతాం. అటువంటి జీవితం ఇచ్చే దేవుడు చూస్తున్నాం మనుషుల్ని. అది అబద్ధం కాదు. ప్రార్థనా జీవితంలో ఎంత అవసరం, ఓర్పు కూడా అంతే అవసరం. అది గొప్ప ఆయుధం. క్రీస్తు విరోధులుగా బతుకుతున్నప్పుడు క్రీస్తు ఓర్చుకున్నాడు విరోధుల మధ్య. మరి శిలువ భారము, గాయాల భారము, మరి గురియుద్ధగా పరిగెత్తే అనుభవంలోనే ఆయన దేవుని చిత్తం నెరవేర్చుకున్నాడు. ఓర్పులో గెలుద్దాం, క్రీస్తుకు చూపిన ఓర్పు మార్గంలో నడుద్దాం, ఫలిద్దాం, సొంతం చేసుకుందాం. అంతేకాదు క్రీస్తు వెంబడించిన వారికి సహనం చాలా అవసరం. సహనం లేక దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నాం. సహనం లేక భార్య భర్తలు విడిపోతున్నారు. నిజమే, భార్య భర్తలు విభిన్న సంస్కృతిలో పెరిగి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరితో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి. భార్య భర్తలు అడ్జస్ట్ అవ్వడానికి కాదు, మరి వాళ్ళ బంధువులతో అడ్జస్ట్ అవ్వడంలో కొన్ని ఎంతో మరి నేర్పు ఓర్పు కావాలి. పౌలు గారు సహనానికి చక్కటి వాక్యాన్ని ఫిలిప్పీ 4 అధ్యాయంలో మరి చెప్పడం జరుగుతుంది. మరి అది చక్కటి మాట. 4:5 వచనంలో మరి మీ సహనము సకల జనులకు తెలియబడేది, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురికి చింతించద్దు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతపూర్వకంగా మీ విన్నపాలు తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలి ఉంటాడు. అంటే మీ సహనము సకల జనులకు తెలియబడేది అంటే సహనంగా ఉండాలి అనేటువంటి మాటను
మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడు సకల ఆదరణకర్త ఉన్నాడు. యెషయా మరి యోహాను 16:33 మీరు తోడుగా ఉంటా అన్నాడు. ప్రతి బాధ, శ్రమ, శోధనలు, విచారాలన్నీ తీసివేయగలడు. అన్ని భారాలు భరించిన వాడు మన కన్నీరు, దుఃఖం తొలగించగలడు. సమస్తము విషయాల్లో విజయం పొందాడు. మన విజయ పథంలో కూడా మనల్ని నడిపిస్తాడు. మరి విసుకగా ప్రార్థించాలి. లోక 18:1 జవాబు పొందే వరకు గోజాడి అడగాలి. మరి ప్రకటన 3:11 ఏది చేసినా ప్రతిదీ దానికి సమయం ఉంటుందని ప్రసంగి 3:11 చూస్తాం. సామెతలు 13:12 నిరీక్షణ విచారం కలుగుతుందన్నారు. నిరీక్షణ ఉంటే మనకు విచారాలన్నీ పోయి ధైర్యం వస్తుంది. గొప్ప విశ్వాసంతో ప్రార్థించగా జవాబు రాకపోతే వదిలిపెట్టేస్తాం. 40 రోజులు ఉపవాసం ఉన్నా సరే జవాబు రాకపోతే వదిలేస్తున్నామా? ఎప్పుడు విడివక, నిరీక్షణ కోల్పోక ప్రార్థిస్తూనే ఉండాలి. పేదరికం, రోగం, మరణించడం ఇవన్నీ కూడా మరి ఎన్నో అనుభవాల్లో మరి ఎంతో మంది భక్తులు మరి ఎన్నో రకాలుగా ధైర్యం ఇచ్చి మరి ఒక్కొక్కరు ప్రోత్సహించబట్టే ఈనాడు ఎంతో మంది గొప్ప భక్తులు అయ్యారు కదా. అనారోగ్యాల్లో, బాధల్లో అన్నిట్లో లేవనెత్తబడ్డాం కదా. అద్భుత స్వస్థత ఇస్తున్నారు కదా. మరి సామెతలు 28:18 నిరీక్షణ సిగ్గుపరుస్తుంది కనుక మరి మనం ఎంతో ధైర్యంగా సమస్యల వారికి బలమిచ్చే దేవుడు మనకున్నాడని ధైర్యంతో ఉందాం. ఇంత మరి చక్కటి వాక్యం మనం ముగింపులో చెప్పుకుందాం. మరి హెబ్రీ 12:1-2 ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములు ఆవరించింది అని చెప్తూ, అందుకని ఓపిక పరిగెత్తుదాం అనే మాటను గుర్తుపెట్టుకుందాం. మరి ఎంత సాక్షి సమూహం అనే మాట, తర్వాత మేఘం అనే మాట, ఓపికతో పరిగెత్తాలనే మాట మనకు చాలా గొప్ప పాఠాలు నేర్పిస్తాయి. మనకన్నా ముందు జీవించిన వాళ్ళందరూ మరి అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మేఘంగా ఉన్నారు పైన. వారు మీకంటే ముందు మేము బ్రతికిపోయాము, ఎంతో కష్టాలు పడి మేము మంచి పేరు తెచ్చుకున్నామని చెప్తున్నారు. అవన్నీ మనం ఆదర్శంగా తీసుకుంటూనే ఉండాలి. వాళ్ళు అనుసరించే వారంగా కూడా ఉండాలి కదా. మరి వాళ్ళందరూ కూడా పరుగు పందెంలో గెలిచిన వారే. మనం కూడా పరిగెత్తాలని, ఓర్పు కావాలని నేర్పిస్తున్నారు. ఈ పదం చాలా మందికి నచ్చకుండా చేసేది అపవాది. ఏదైనప్పటికీ మనం గాలిపటం తయారు చేసుకున్నట్టుగా అబ్బాయికి ఎగురుతా దారం వదిలిపెట్టేసి అబ్బా ఎగిరిపోతాను, ఇంకా ఎగురుతాను, మరి దారం పట్టుకున్నాడు కానీ లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని ఊహించవచ్చు. కానీ ఆ దారం తెగిపోయిన తర్వాత కింద పడి అన్నప్పుడు దుఃఖపడచ్చు. అదే రీతిగా ఆయన చేతిలో ఆ తాడును ఆయన పట్టుకున్నప్పుడే మనం ఎత్తుకు పై ఎగరగలం. అందుకనే మనం ఆయన చిత్తంలో ఆయన చేతికి మనం దారం పట్టుకున్నట్టుగా మనం ఆ ప్రభువుకి అప్పగించుకుంటే మనం చాలా స్వేచ్ఛగా, ధైర్యంగా ఉండగలం. దేవుడిచ్చే బహుమానం పొందగలం. ఓర్చుకుంటే 3 ఫలాలు ఉన్నాయండి. మరి దేవుడు కలుగ చేసుకుంటాడట. దేవుడు ఇంటర్వ్యూన్ అవుతాడు. అది ఒక చక్కటి ఉదాహరణ. సంఖ్యాకాండం 12:1-12 మరి ఎంత బాగా మోషన్ ప్రేమించాడో చూడండి. సాత్వికుడు కూషుడు స్త్రీని వివాహం చేసుకుంటే ఆరోన్లు, మిరియాములు కూడా విమర్శిస్తారు. నా స్నేహితుడిని ఇలా అంటారా అని తను ఎంత చక్కగా ఇంటర్వ్యూ అయిపోయి మరి వెంటనే కోపం వచ్చింది దేవుడికి. ఇద్దరిని అంత సమావేశపరిచి గద్దించాడు. గద్దించడమే కాదు, ఏమన్నాడు, వెంటనే కుష్టి వచ్చేసింది. వెంటనే తోబుట్టు కష్టం వచ్చేటప్పటికి మోషే సాత్వికుడు ఊరుకుంటాడండి? ఏడ్చి బతులాడుకుంటే పాలువంతా ఆగిపోయింది ప్రయాణం. తర్వాత దేవుడు క్షమించి ఆ కుష్టిని 1 రోజుల్లో తీసేసెళ్ళండి. కానీ ఇంటర్ఫియర్ అయ్యాడు కదండి మన పట్ల కూడా. మనల్ని ముట్టుకున్న శత్రువు తొలగుడ్డు ముట్టుకున్నవాడు అని చెప్తాడు ఒక దగ్గర. మనకు దేవునితో ఉంటేనండి మనకు అన్యాయం చేసిన వాళ్ళని ఊరుకోడు. ఆయన ప్రతీకారం తీర్చుకుని మనకు సహాయం చేసే దేవుడని ఈ మోషే అనుభవం చూస్తున్నాం. ఒక స్త్రీ అత్తగారు చాలా వెదించిందట. దెయ్యమా ఇట్లా అని చెప్పి బంధువులు వచ్చినప్పుడు కూడా పిలిచేదట. ఏడ్చుకుంటూ ప్రార్థనలో దేవుడిని చదువుకుని అడిగితే, అమ్మ ఓర్చుకో ప్రార్థన చేసుకో, దేవుడే ఫలితం ఇస్తాడని చెప్తే, సరే నాయ్ గారు అని చెప్పి వెళ్ళి ఓర్చుకుని ఉండేటప్పటికి రెండో కొడుకు పెళ్ళైతే ఈ తోడుకోళ్ళు వచ్చి అది అత్తగారిని సాధిస్తూ సిట్ స్టాండ్ చేస్తూ భయంకరంగా బాధిస్తూ ఉంటే, అమ్మో నేను పొరపాటుగా నేను పెద్ద కోడల్ని బాధించాలని బంగారు అని పిలుస్తుందట. అలా ఓర్పుతో జరిగిందని తర్వాత సాక్ష్యం ఇచ్చింది. నిజమే, ఇది ప్రాక్టికల్ అనుభవం అవ్వచ్చు. ఆ రకంగా నిజమేనండి, కుటుంబ జీవితంలో కూడా ఓర్చుకుంటేనే మంచి పేరు తెచ్చుకుంటాం. 10 మనిషితో ఒక భర్త అసభ్యంగా ప్రవర్తిస్తూ పసిపిల్ల తల్లిని కూడా తగిలేస్తే ఏడుస్తూ చచ్చిపోదామని అనుకున్నప్పుడు సేవకుడికి ప్రార్థన చేస్తే, అమ్మ ఓర్చుకో, ఏం చెప్పినా చెయ్యి, ఆయన ప్రభువు ఊరుకోడు అని చెప్పి పంపిస్తే అని ఎంతో ప్రార్థన చేస్తుంటే 3 రోజులకి
ఆ ఉంచుకున్న అమ్మాయి ఆ పని మనిషి భర్తని కొట్టి సుత్తితో బాధించి రక్తం కరేటట్టుగా బాధపెట్టాక వెంటనే కాళ్ళు పట్టుకుని నీ కాళ్ళు అని పట్టుకుని క్షమాపణ అడిగాడట. నిజంగా ఓర్పు వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయని మనం నేర్చుకోవాలి. మరి ఒక అదే రీతిగా కష్టాల్లో ఆపరేషన్స్ లో ఒక సంఘస్థునికి సహాయపడి పాస్టర్ గారు ఎంతో డబ్బు కూడా ఇచ్చి పని చేసుకోమని చెప్తే ఆడు పని చేసుకున్నాక చర్చి వెళ్ళటమే మానేశాడంట. ఆ తర్వాత ఏంట్రా మానేసావు, పాస్టర్ గారు అంత సాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్పావా అంటే ఎవడగాలి డబ్బు విసిరేస్తా అన్నారట. మూడో రోజుకెల్లా మున్సిపాలిటీ వాళ్ళు అదంతా షాప్ కొట్టి పడేసేసి నష్టం వచ్చి కాళ్ళు పట్టుకొని ఏడ్చాడట. నిజమే, పాస్టర్ గారు మీరు రియాక్ట్ అయ్యి ఎట్లా ఇలా అన్నావా అని రియాక్ట్ అయ్యి ఉంటే అక్కడ ఆయన సాక్ష్యం పోయేది. తర్వాత ఈ యొక్క పశ్చాత్తాపం అనుభవం చూసేవాడే కాదు. నిజంగా ఓర్పు వల్ల ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయండి. ఓర్చుకుంటే దేవుని చిత్తం. రెండోది దేవుడు ఫస్ట్ ఏం చెప్పానో దేవుడు కలుగ చేసుకుంటాడు. ఇప్పుడు 3 ఉదాహరణలో కూడా దేవుడు కలుగ చేసుకొని పశ్చాత్తాపం కలిగించాడు. అలాగే ఓర్చుకుంటే దేవుని చిత్తము నెరవేరుతుంది. రెండవది ఆయన చిత్తము వాగ్దానాలు హెబ్రీ 10:36 వాగ్దానం పొందినట్లు ఓర్పు అవసరం అని రాయబడింది. దేవుని చిత్తం చేయబడి నిరంతరం నిలుస్తాడు. దేవుని చిత్తం చాలా ముఖ్యం. రొట్టెడితే పాము ఇవ్వడు కదా, నిశ్చయంగా మంచి యువకులనే ఇస్తాడు. అందుకని మనం కనిపెట్టుకుని మరి ఉద్యోగాల, వ్యాపారాలు, వివాహాలకు అన్ని అనుభవాల్లో దేవుని చిత్తాన్ని కనుక్కుని ఓర్పుతో కనిపెట్టాలి. తొందరపడకూడదు. ఇర్మియా నిజంగా కొందరు వివాహాలు కాకపోవడానికి కారణం భక్తి గల మగవాళ్ళు కానీ, బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ కొందరు ఉన్నారు. మరి మాకు సరిపడ్డ భక్తి గల అమ్మాయి రక్షణానుభవంలో లోతైన భక్తి ఉంటేనే చేసుకుంటాను, ఆలస్యమైనా పర్లేదని కనిపెట్టే బిడ్డలు నేను చూస్తున్నాను. నిజంగానండి, ఆ దేవుని చిత్తం తప్పకుండా నెరవేరుతుంది. 28:1-6 వరకు ఇర్మియా కుమ్మరి దగ్గరికి వెళ్ళి చూడమన్నాడు. అది మట్టి ముద్దతో సొంత ప్రయత్నాలు చేసుకుని మోల్డ్ చేస్తుంటే అది ఇరిగిపోద్ది. అయ్యా ఇరిగిపోయిందయ్యా అంటే మళ్ళీ ఆ ముద్దని సాఫ్ట్ చేసి చెయ్యి, ఆ పాత్ర వద్దు వేరే పాత్ర చెయ్యని చక్కగా మరి మళ్ళీ ప్రభు చేయించినప్పుడు ఆ విలువ పాత్రను చేయగలడు. పగిలి ఉన్న పాత్ర నేను సరిచేయువారెవరు అంటే పొంగిపొర్ల పాత్రగా చేయగలడు ఆయన. మరి పగిలిపోయిన పాత్రను సరిచేయగలడు. మనం పగిలిపోయిన జీవితాలని ఆయన సరిచేసే దేవుడు. ఓర్చుకోవాలి. వారు వేరే పాత్ర చేసే దేవుడుగా ఉంటున్నాడు. అయితే మన జీవితాల్లో చేతకాక ఓర్చుకోలేక మరి చిన్న ప్రందుగా మారిపోయే అనుభవాలు రానియద్దు. మంచి పాత్రగా చేయడానికి ఆయన చేతికి అప్పించుకుందాం. మట్టి ముద్దగా ఆయన చేతుల్లో మన తనకు ఇష్టమైన పాత్ర చేసి దాన్ని విలువైన పాత్రగా అనేకులు వాడుకుని ఆనందపడే పాత్రగా దేవుణ్ణి మనం మారుస్తాడు. మత్తయి 26:53 దేవుడు వేడుకుని అందరికో మరి కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభు శిలువ మీద ప్రభుని అడిగితే, దేవుణ్ణి అడిగితే ఎంతో గొప్ప గొప్ప సైన్యాన్ని పంపించి మరి చేయగలడు. కానీ ఆయన చిత్తం జరగాలని ఓర్చుకున్నాడు. అంత జనం మీదపడి వచ్చేటప్పుడు పేతురు చక్కిమని ఓర్పు లేకుండా మలుకు చెవి చేశాడు. దేవుడు మళ్ళీ సహనంతో ఉండమని నేర్పిస్తూ మళ్ళా చెవి బాగు చేస్తూ జరుగుతుంది. అన్యాయంగా వచ్చిన అనుభవాల్లో కూడా దేవుడు పాఠాలు నేర్పిడే ఉంటాడు. క్రీస్తు కూడా పిలాతు దగ్గర సమయంలో మౌనంగా ఉన్నాడు. గాయాలు చేయబడిన ఓర్పుతో ఉన్నాడు. భరించాడు, తిరగబడలేదు. మరి గ్రంథం విప్పబడి మరి గ్రంథ విప్లవం ఎవరి యోగ్యులని ఏడుస్తూ ఉంటే మరి అక్కడ బహుమానం దేవుడు విప్పగల అర్హుడు క్రీస్తే అని అక్కడ బహుమానం ఇచ్చాడు కదా. యెషయా 53:7 మౌనంగా నోరు తెరవలేదని రాయబడింది. క్రీస్తును ఎదిరించలేదు. అక్కడ 12 సైన్య వ్యూహాలు అంటే 72,000 దేవదూతలు రాగలరు. ఒక్క దేవదూత ఒకసారి 1,85,000 మంది చంపిందంటే 72,000 మంది ఎంతమంది చంపగలరు? దేవుడు మరి అదేన్ని కోరుకోలేదు కానీ ఓర్చుకున్నాడు, సహించాడు, మనకు మాదిరిగా నుంచున్నాడు. మూడవదిగా ఫస్ట్ ఏమో కలుగు చేసుకుంటాడు, రెండేమో ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. తర్వాత దేవుడు ఓర్చుకుంటే దేవుడిచ్చిన వాగ్దానాలు కూడా నెరవేరుతాయి. మూడవదిగా హెబ్రీ 6:13-14 వరకు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము, తోడుగా ఉంటాను, విస్తరింప చేస్తాను, అత్యున్నత వాగ్దానాలు ఇచ్చాడు, విస్తరింప చేశాడు కదా. మరి 6:15 మరి ఓర్పుతో సహించి అబ్రహాం ఆ ఫలం పొందాడు. మరి మనం కూడా వాగ్దాన ఫలము పొందుతాం. హెబ్రీ
15లో. మరి 25 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. ఎందరో విమర్శించుంటారు. లోతుకు పచ్చని స్థలం ఇచ్చి తన ఎడారి ప్రాంతం తిరిగాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంత ఓర్చుకున్నాడు అబ్రహాం కూడా. మరి అంతేకాదు, ఆ వాగ్దానం ఇస్తే నిండు మనసుతో అంగీకరించి నేర్చుకోవాలి. రెండవ వ్యక్తిగా యోసేపు కూడా అంతే, ఎంత ఓర్చుకున్నాడు. బాల్యంలో కళ్ళు వచ్చాయని పగబెట్టారు, అంత మరి వారి క్షేమం కోరి చేతి అనలారా అంటే అంగీ చింపి పడేశారు, గోట్లో పడేశారు. ఇష్మాయిలా అమ్మారు, పొతిఫర్ ఇంట్లో అన్యాయం నింద భరించాడు. వాగ్దానం గొప్పది, అనుభవాలన్నీ విభిన్నంగా ఉంటాయి, పరిస్థితులు విరుద్ధంగా కనబడతాయి. పెంట కుప్ప నుంచి మరి సింహాసనం ఎక్కిస్తా అంటే నిజంగానే ఎక్కించడానికి సమర్థుడు అని నమ్మలేము, కానీ ఆయన చేయగలడు. మరి ఎస్తేర్ని ఒక్కసారిగా మరి ఎంత చక్కగా రాణి చేయలేదండి. మరి రూతును ఎంత చక్కటి బోయాస్కి ఇచ్చి ధనవంతురాలను చేసి వంశావళిలో పెట్టలేదా? ఆయన తాంచుకుంటే ఏదైనా చేయగలడు. ఆటంకాలు వస్తాయి, ఓర్చుకున్న వారే కన్నా చేరారు. యోసేపు అన్నలను క్షమించి ఓర్చుకుని వాగ్దానం అంతా నెరవేరినట్లుగా జరిగింది. క్రీస్తు అనుభవంలో కూడా అలాగే చేశాడు. ఓర్చుకుంటే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుతాయి. మరి ఈ రకంగా దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఓర్పు నేర్పించి మన ఓర్పు గల జీవితంతో ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ ధ్యానిస్తే మన జీవితాల్లో అది నేర్చుకుంటే, కష్టమే అది సహించితేనే మనం మంచి పేరు తెచ్చుకుంటాం, మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, మన కుటుంబాలకు దీవెనకరంగా ఉంటాం. కుటుంబంలో కూడా చాలా ఓర్చుకోవాలండి. మరి సామాన్యం కాదు, సంసారం మహాసాగరం అంటారు. ఇవన్నీ ఈదాలంటే ఈ ఈత లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథ అని చిన్నప్పుడు పాడుకున్నాం. నిజంగానండి, మన జీవితంలో ప్రభు చేయి పట్టుకుని ఓర్పుతో సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.